అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్. నేను సింధు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఓ భారీ చిత్రం రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో చిరుకు జంటగా అందాల తార నయనతార నటిస్తోంది. ఈ ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ విక్టరీ వెంకటేష్ కూడా నటిస్తుండడం విశేషం. అయితే చిరు వెంకీ కలిసి నటిస్తున్నారని తెలిసినప్పటి నుంచి వీరిద్దరూ ఏ క్యారెక్టర్స్ లో కనిపించనున్నారు, గెటప్లు ఎలా ఉంటాయి అనే క్యూరియాసిటీ అందరిలో ఏర్పడింది. అనిల్ రావిపూడి మాత్రం అసలు కథ ఏంటో, చిరు వెంకీ క్యారెక్టర్స్ ఏంటో బయట పెట్టలేదు. కానీ క్యారెక్టర్స్ గురించి ఓ న్యూస్ లీక్ అయింది. ఇంతకీ చిరు వెంకీ ఎలా కనిపించబోతున్నారు? చిరు మూవీలో వెంకీ నటిస్తున్నారని తెలిసినప్పుడు ఇదేదో గెస్ట్ రోల్ అనుకున్నారు. ఇలా కనిపించి అలా వెళ్ళిపోతాడు వెంకీ అని గుసగుసలు వినిపించాయి. అయితే ఈ సినిమా కోసం వెంకటేష్ 20 రోజులు డేట్స్ ఇచ్చారని తెలియడంతో ఈ పాత్రకు ఎంత ఇంపార్టెన్స్ ఉందో క్లారిటీ వచ్చింది. అంతేకాదు, వెంకీ దాదాపు గంట సేపు కనిపించే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. అయితే గంట సేపు కాకపోయినా ఓ అరగంట ఖచ్చితంగా కనిపిస్తాడని మరో వార్త కూడా వైరల్ అయ్యింది. దీంతో చిరు వెంకీ క్యారెక్టర్స్ మధ్య ఎలాంటి రిలేషన్ ఉంటుంది, ఎలాంటి సీన్స్ ఉంటాయని సినీ అభిమానులు ఆరా తీస్తున్నారు. అయితే ఈ సినిమాలో చిరు వెంకీ అండర్ కవర్ పోలీస్ గా కనిపిస్తారని, ఓ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లో పాల్గొంటారని ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి మధ్య వచ్చే కామెడీ సీన్స్ అయితే వేరే లెవెల్లో ఉంటాయట. ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకునేలా అనిల్ రావిపూడి డిజైన్ చేశారట. దీన్ని బట్టి ఆడియన్స్ చిరు వెంకీ పోలీస్ గెటప్ల్లో నవ్విస్తారేమో. వీరిద్దరూ పోలీసులుగా నటించారు, సక్సెస్ సాధించారు. ఇప్పుడు ఒకేసారి పోలీస్ గెటప్ల్లో ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఆడియన్స్ కి ఆ కిక్కే వేరుగా ఉంటుంది. బీమ్స్ సిసిరోలియో ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. అనిల్ రావిపూడి తన సినిమాల్లో పాటలను స్పెషల్ గా డిజైన్ చేసుకుంటారు. పాటలతోనే సినిమాను సగం హిట్ చేయిస్తారు. ఈ సినిమా సాంగ్స్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకుంటున్నారు. ఓ సాంగ్ ను రమణ గోగులతోనూ, మరో సాంగ్ ను మెగాస్టార్ తోనూ పాడిస్తున్నారట. చిరు పాట అందుకుంటే ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ భారీ సినిమాను సాహు గారపాటి, సుస్మిత కొనిదల నిర్మిస్తున్నారు. 2026 సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు భారీ స్థాయిలో రానుంది. ఈ మూవీకి ఉన్న క్రేజ్ చూస్తుంటే సంక్రాంతికి రఫ్ ఆడించేయడం ఖాయం అనిపిస్తోంది.